దయగల దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2024 సంవత్సరం తండ్రి, ఆఖరి నెలల్లో నా తండ్రి ప్రభా, మరి నీ కుమారుని జన్మదినాన్ని తండ్రి ఈరోజు నా తండ్రి డిసెంబర్ 25న జరుపుకోవడానికి నా తండ్రి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా మీరు అవకాశం ఇచ్చారు ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది మరణ పరీక్షలను ఎదిరించారు. మరి నా తండ్రి మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావంటే మీ యొక్క దయ, మీ యొక్క కృప నా ప్రభా, ప్రపంచమంతా కూడా తండ్రి నీ కుమారుడు జన్మించాడనే సంతోషంలో ఆనందంలో ఉంటుంది. కానీ ఆయన యొక్క జననం వెనుకున్న పరమార్థం తెలుసుకోలేక నా తండ్రి తమ జీవితం అంతా నా తండ్రి వ్యర్థముగా గడుపుకునే జనాంగం ఎంతోమంది ఉంటున్నారు ప్రభా. ఈరోజు కూడా వారికి అవకాశం ఇస్తున్నావు. నీ మాటలు వినిపించుతూ వారిని మార్చాలని, పరిపూర్ణమైన వారిగా వారిని తీర్చిదిద్దాలని మీరు ఇష్టపడుచున్నారు ప్రభా. అసలైన క్రిస్మస్ అంటే ఏంటో ప్రతి బిడ్డ కూడా తెలుసుకున్నట్లు వారి మనోనేత్రాలు తెరవండి. వాక్యంలో ప్రతిదీ కూడా స్పష్టంగా మీరు వ్రాయించి ఇచ్చారు ప్రభా. ప్రతి మాటను చదువుతూ గ్రహిస్తూ వాటి ప్రకారంగా మేము జీవించటం కూడా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహింపచేస్తురమ్మని ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చేరి ఉంటున్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నిజమైన క్రిస్మస్ నా తండ్రి వారి హృదయాల్లో తండ్రి ప్రభ రాగలనట్లు కూడా మీరే సహాయం చేస్తురమ్మని, కృప చూపిస్తురమ్మని, మా రక్షకుని మీ ప్రియకుమారుని క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. వాక్యం మనం చూసుకుందామండి. మొదటగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూసుకొని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్ళు. ఇక్కడ ఒక దూత ఏమని సెలవిస్తుందంటే, గొర్రెల కాపరులతో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ అంటున్నాడు. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఏంటి ఆ సువర్తమానం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించడమే. అంతకుముందుకు ఉన్నవారికి ఈ సువర్తమానం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు అందరికీ కూడా చూడండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం. అంటే క్రీస్తుకు ముందు ఉన్నటువంటి వారికి మహా సంతోషం ఉందా? లేదు అని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పుట్టినరోజు మనకు ఏముందంట? మహా సంతోషం. అందుకే చూడండి, పుట్టినరోజు యొక్క పరమార్థం తెలియక క్రీస్తు ఎందుకు పుట్టాడు కదా, వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే ఏం చెప్తాం? ఇంటికి పెయింట్ వేసుకోవడానికి, కొత్త బట్టలు కొనడానికి, పిండి వంటలు చేసుకోవడానికి, బంధువులను స్నేహితుల ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టుకోవడానికి ఇదే క్రిస్మస్ అయిపోయింది. మళ్ళా 2025 డిసెంబర్ కోసం ఎదురు చూస్తాం. అసలు క్రిస్మస్ ఏంటి? క్రీస్తు ఎందుకు పుట్టాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చింది ఎందుకు? ఒక గొప్ప వ్యక్తి కదా, సామాన్యమైన మనుషుల మధ్య నివసించడానికి వచ్చాడు అంటే అందులో ఏదో ఒక పరమార్థం ఉంటుంది. ఊరికనే రారు కదా. ఇప్పుడు మనకు కూడా ఆలోచిస్తే నాయకులు ఉన్నారు, మాటికి ముందు వస్తారా మన వాడకి? ఆయన వస్తున్నాడంటే ఏదో ఒక పరమార్థం ఉంటుంది. మనుషుల మధ్య కలవడానికి ఎప్పుడు వస్తారు ఆయన? ఎలక్షన్స్లో అయితే ఓట్ల కోసం వస్తారు. మామూలుగా వస్తారా మీ ఇంట్లోకి? ఎప్పుడైనా ఇంటింటికి వస్తారా? రారు. మీరు సామాన్లు అడుగుతున్నా మీ దగ్గరకు వస్తారు, మీరు బట్టలు అవుతున్నా మీ దగ్గరకు వస్తారు, మీరు పెయింట్ పని చేస్తున్నా మీ దగ్గరకు వస్తారంటే ఎక్కడికి వచ్చినా నీ విలువైన ఓటు నాకు కావాలి. ఒక గొప్ప వ్యక్తి తనున్న స్థానాన్ని దిగి వచ్చి నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని కాడికి వచ్చి నీ చేయిలో ఏ వస్తువున్నా దాన్ని తీసుకుని అతను కసునుకోవడానికి ఇష్టపడతాడు, అతను పెయింట్ చేయడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటి? అంత ఆయన ఎందుకు తగ్గించుకోగలిగాడు? అది కదా, ఓటు కోసం. అంటే తనకేదో నీ వల్ల లాభం ఉంది,
ఇది మీరు గమనించాలి. తనకు నీ వల్ల ఏదో లాభం ఉంది కనుకనే తన స్థానాన్ని వదులుకొని దిగి వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ఆ విధంగా మనం ఆలోచన చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో ఉన్న గనుల కంటే గొప్పవాడు ఆయన, లోకంలో ఉన్న అధికారుల కంటే గొప్పవాడు ఆయన. ఆయన పరలోకములు ఎలా ఉన్నాయంటే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే ఆయన వైభవం మనం అక్కడ చూసినట్లయితే ఈ భూమి మీదకి ఆయన రాకముందు అక్కడ ఎలా ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. ఎలా ఉన్నాడంటే యేసుప్రభు వారు దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానముగా ఉంటున్నాడు. ఎలా ఉన్నాడంటే పరలోకంలో తండ్రితో సమానంగా. తండ్రి ఎలా ఉన్నాడు? ఎవరు సమీపింపలేని తేజస్సునందు వసించు అమరుడుగా ఆయన ఉంటున్నాడు. తండ్రి ఎలా ఉన్నాడు? కోటాను కోట్ల దూతల చేత, సెరూపుల చేత, కెరూబుల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని నిత్యము గాన ప్రతిగానముల చేత స్తుతింపబడుచున్నాడు తండ్రి. అంత మహిమ ఘనతకు అర్హుడైనటువంటి కదా యేసు ప్రభువారు తండ్రితో సమానంగా ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసుకున్నాడంట. ఈ లోకంలో అధికారులేమో దిగి వస్తున్నారంటే నీ వల్ల వారికి ఏదో లాభం కలుగుతుందని దిగి వస్తున్నారు. కానీ ఈయన దిగి వచ్చాడే, ఈయన వచ్చింది ఏదో ఒక ప్రాంతం నుండి, ఒక దేశం నుండి, ఒక ఖండం నుంచి రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ఒక దేశం నుండి, లేదా ఒక జిల్లా నుండి, ఒక గ్రామం నుండి, ఒక ప్రాంతం నుండి, లేదా ఒక ఖండం నుండి ఆయన రాలేదు. ఆయన ఏకంగా లోకాలే దాటుకొని వచ్చాడు. మనమున్న లోకం భూలోకం, ఆయన ఉన్న లోకము పరలోకం. ఆ పరలోకంలో ఆయన నివసిస్తున్నాడు. ఆ పరలోకంలో అంత మహిమ ఆయనకుంది. ఆ పరలోకంలో అంత వైభవోపేతంగా ఆయన జీవిస్తున్నాడు. అంత గొప్ప మహిమను కదా ఆయన వదులుకొని ఈ భూమి మీద రిక్తునిగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అలా అని ధనవంతుల ఇంట్లో జన్మించాడా? ఏ బిల్ గేట్స్ ఇంట్లో జన్మించాడు ఆయన? లేదు. గొప్ప గొప్ప వారి ఇంట్లో ఆయన జన్మించలేదు. సత్రంలో మరి ఆయన పడుకోవడానికి ఇష్టపడ్డాడు కదా. సత్రంలో అంటే పశువుల పాకలు ఆయన పడుకోబెట్టడానికి ఇష్టపడ్డారు. కనీసం వారికి నివాసం కూడా అక్కడ లేనట్టుగా మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఎలా ఉందంటే ఆయన భాగ్యం అని మనం ఆలోచన చేస్తే దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యము. భాగ్యము ఎంత గొప్ప భాగ్యం అండి ఆయనది. అంత గొప్ప భాగ్యాన్ని ఆయన వదిలిపెట్టుకొని ఎవరి కోసం వచ్చాడంట? పాపులమైన మన కోసమైన దిగి వచ్చాడు. పాపులమైన ఆయన మన కోసము దిగి వచ్చాడు. ఎలా పుట్టాడంటే చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి. ఏ పోలిక ధరించుకున్నాడైనా? మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏ స్వరూపం అంటండి? దాసుని స్వరూపం. దాసుడు ఎలా ఉంటాడు? యజమానుడు తినమనేంత వరకు ఆకలైనా అలాగే చేతులు కట్టుకొనే నిలబడాలి. అవునా? దాసుడు ఫ్రీగా సింహాసనం మీద కుర్చీ మీద కూర్చొనుకుందా? దాసుడు సింహాసనాల మీద కానీ కుర్చీల మీద కానీ కూర్చోనికి అవకాశం ఉందా? లేదు. ఎప్పుడు పడితే ఎప్పుడు ఆకలైతే అప్పుడు అన్నం తినడానికి అవకాశం ఉందా? లేదు. ఎంత పనైనా కానీ ఎంత కష్టమైనా కానీ పని జరిగించాలి దాసుడు అంతే. ఆ దాసుడు తిన్నాడా ఉన్నాడా అని పట్టించుకోడు యజమానుడు. తినేంత వరకు తను అలాగే ఉండాలి అంతే కదా. ఏ పని చెప్తే ఆ పని అన్నిట్లో కూడా చేస్తూనే ఉండాలి. అంటే అంత స్వరూపం, అంటే దాసుని స్వరూపం కలిగిన దిగి వచ్చండి. ఎంత తగ్గించుకున్నాడు నీ కోసం నా కోసం. పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. గొప్ప మహద్భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టేసుకొని వచ్చాడు. పోనీ రాజులిలో చక్రవర్తిలో పుట్టాడంటే అది కూడా లేదు కదా. కడు పేదరాలు మరియమ్మ కదా, పేదరాలి కుటుంబంలో ఆయన జన్మించాడు. ఇంకెలా ఉన్నంట? రిక్తునిగా. ఎందుకంటే చూడండి, అక్కడ మనం చూసుకున్నట్లయితే మనుష్యుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తన్ను తానే ఎలా చేసుకున్నంట? రిక్తునిగా చేసుకున్నాడండి. ఆయన పుట్టుకలోని పరమార్థం మనం గమనించాలి. ఎలా వచ్చాడంట? దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు, రిక్తునిగా ఆయన చేసుకున్నట్టే ఏమి లేనివాడుగా. ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము చూడండి. ఆ మాట 8వ అధ్యాయము
9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయిండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడాయను. ఆయన రిక్తుడుగా వచ్చాడంటే, ఆయన దరిద్రుడుగా మారాడంటే ఎవరి కోసమంట? ఎవరి కోసము? మనందరి కోసం. మనమేమో ధనవంతులం కదా అనుకుంటున్నాం, ఇక్కడ మనమేమో కోటీశ్వరులం కదా అనుకుంటున్నాం, మనమేమో కదా బిల్ గేట్స్ కదా అనుకుంటున్నాం, మనమేమో మిలీనియర్స్ కదా అనుకుంటున్నాం ఇక్కడ. కానీ అవన్నీ కూడా ఆయన ఎదుట ధూళితో సమానం. అంతే. అంత గొప్ప ఆ భాగ్యాన్ని ఆయన వదులుకొని ఎలా పుట్టాడంట? రిక్తునిగా దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంట? నిన్ను నన్ను ఇక్కడున్న మనలందరినీ కూడా ఆయన ధనవంతులుగా చేయడానికి. మనం అనుకోవచ్చు మేము ఆల్రెడీ ధనవంతులం కదండి అనుకోవచ్చు. ఈ భూమి మీద ధనం ఏంటి? అశాశ్వతమైనది. ఈ భూమి మీద ధనము అశాశ్వతమైనది. అది మంటిలో కలిసిపోయేది కదా, అగ్నిలో వేస్తే కాలిపోయేది, స్థిరమైంది కాదు ధనం. అయితే ఈ ధనం ఇవ్వడానికి కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చింది, పరలోకమనే ధనాన్ని నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. పరలోకం అంటే ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆ నిత్య జీవం నీకు ఇవ్వడానికి నీకోసం ఆయన ఎలా వచ్చాడంట? దరిద్రుడుగా వచ్చాడు. అందుకే అక్కడ ఉంటాడు, ఆయన ధనవంతుడయ్యిండి. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ధనవంతుడయ్యిండి కూడా ఎలా వచ్చాడంట? యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యిండి మీరు మీ అందరు కూడా తన దారిద్ర్యం వలన ధనవంతులుగా కావాలని ఆయన యొక్క కోరిక. మీరందరూ కూడా ఆయన ఉన్న లోకంలో ఉండాలని, మీరందరూ కూడా ఆయనతో పాటు తండ్రి కుడిపార్శ్వమున ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ఆయన యొక్క కోరిక. ఆ కోరిక మేరకు ఆయన ఎలా వచ్చంటే ఈ భూమి మీదకి దరిద్రుడిగా రిక్తుడిగా వచ్చాడు. అందుకే చెప్తున్నాడు దూత ఏమంటంట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషం. రక్షింపబడిన వారికి మహా సంతోషం, రక్షణ లేని వారికి కదా వెర్రితనంగా ఉంటుంది. ఎందుకు ప్రభువుని నమ్ముకుంటే ఏంటి? ప్రభువుని నమ్ముకున్న మీ పరిస్థితి మారలేదా? ఎప్పుడు ఇలాగే అన్నారు దరిద్రుల కంటే? వారికి ప్రస్తుతం కనబడుతున్నది దరిద్రతమైన జీవితమే, కానీ రాబోతున్న జీవితము ఎంత వైభవోపేతంగా ఉంది అది వారికి కనపడదు, మనకు మాత్రమే తెలుసు. ఆయన్ని ప్రేమించిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎలా ఉందంట? అగోచరముగా ఉంది. అది కంటికి కనపడదు. నిత్య జీవం అనేది కంటికి కనపడదు. నీ కోసం, నా కోసం, మన అందరి కోసం ఆయన ఎలా వచ్చంట? దరిద్రుడిగా వచ్చాడు. అందుకే ఇది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అందుకే ఇక్కడ ఏమంటారు? లూకాసు వార్త 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయం చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ సువర్తమానం అంటే? దావీదు పట్టణమందు నేడు యేసు పుట్టెను. దావీదు పట్టణమందు నేడు యేసు పుట్టెను. యేసనగా రక్షకుడు. పోయిన వారం ఆదివారం చూసుకున్నాం ఈ మాట. యేసనగా రక్షకుడు. అక్కడ యేసన్నాడు, ఇక్కడ రక్షకుడు అన్నాడు. రెండు ఒకటే. యేసన్నా ఒకటే, రక్షకుడు అన్నా ఒకటే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరి కొరకు? మరియమ్మ యోసేపుల కొరకు కాదు కదా. ఈయన ఒక జాతికి సంబంధించిన వాడు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు. ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు ఆయన జన్మించాడు. ప్రపంచంలోని ప్రతి మనిషిని తానున్న పరలోకానికి తీసుకుపోవాలనే పరలోకాన్ని వదిలి ఈ భూమి మీద దరిద్రుడిగా ఆయన పుట్టాడు. మీ కొరకు అంటాడు చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన క్రీస్తు. మనం ఏం చేస్తాం? ఆయన పుట్టుకను బట్టి సంతోషిస్తున్నాం. కొత్త బట్టలు అంటాం, పిండి వంటలు అంటాం కదా, పెయింట్స్ అంటాం, సంతోషం, గెంతులు వేయడం, అల్లర్లు, ఇంకా పాటలు రాస్తుంటే ఆ పాటలు అర్థమే కావండి. పాటలు ఎలా ఉన్నాయంటే, బెత్లహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని ఉందా? సందడి ఉందా? ఏడుపు ఉందా? రామాలో అంగలార్పు వినబడెను. వాక్యాన్నే వక్రీకరిస్తున్నారు, వాక్యాన్నే మార్చేసి పాటలు రాస్తున్నాడు. దాని అర్థం తెలియక మనం సంతోషంతో పాటలు పాడుతున్నాం. బెత్లహేములో సందడి లేదు.
బెత్లెహేంలో సంతోషం లేదు, పశువుల పాకలో సంతోషం లేదు. బెత్లెహేంలో సందడి ఉంది కదండి అనొచ్చు. దేనికి ఉంది సందడి? ప్రజలందరూ జనాసంఖ్య రాయించడానికి వచ్చాడు, యేసు పుట్టాను కాదు సందడ. వాళ్ళు తమ పేర్లు అక్కడ నమోదు చేయించుకోవడానికి వాళ్ళ వాళ్ళ ఊర్ల నుంచి వచ్చారు బెత్లెహేముకు. సందడి మనకుంది, పేరు మాత్రం అక్కడ పెట్టేసాం. బైబిల్లో లేనివి హైలైట్ చేస్తూ బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. అసలు బెత్లెహేములో అంగలార్పు కదా, యూదుల రాజుగా పుట్టినవాడా, నాకు పోటీగా ఇంకొకరు వచ్చారు అనేసి పిలాతు ఏం చేస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త హేరోదు మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేస్తారంటే నక్షత్రాన్ని వెంబడిస్తూ వచ్చు తానున్న ప్రాంతానికి వస్తారు. అక్కడ 2వ అధ్యాయం మొదటిని చూసుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి రాజును కలుస్తారండి. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు. ఎలా వచ్చారు? బస్సు పట్టుకొని రాలేదు, రైలు పట్టుకొని రాలేదు, ఏరోప్లేన్ పట్టుకొని రాలేదు. దేని పట్టుకొని వచ్చారంట? నక్షత్రాన్ని పట్టుకొని. ఆలోచించేద్దాం, దేని పట్టుకొని వచ్చారు వీళ్ళు? మనం పలానా ఊరికి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కుతాం, అవునా? బెంగళూరు వెళ్ళాలి, బస్సు ఎక్కొచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు. కానీ వీళ్ళు ఎక్కడ రావాలి? తూర్పు దేశం నుండి యూదయ బెత్లెహేముకు రావాలి. మరి వీరు నడిపించడానికి రైలు లేవు, బస్సులు లేవు, ఏరోప్లేన్ లేవు, ఏమీ లేవు. కానీ నడిపించింది ఎవరు? ఒక నక్షత్రం. ఎక్కడుంది నక్షత్రం? ఆకాశంలో. తూర్పు దేశ జ్ఞానులు భూమి మీద. అంటే వాళ్ళ గురి ఎక్కడుంది? నక్షత్రం ఎక్కడుంది? నక్షత్రం ఎక్కడుంది? ఆకాశం. క్రైస్తవుడని నా గురి ఎక్కడ ఉండాలి? కొలస్సీ 3 మొదట్లో ఏముందంట? కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, పైనున్న వాటినే చదువునా అన్నమాట. కొలస్సీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి. జ్ఞానులు వెదికారు. ప్రతిసారి జ్ఞానులు ఆకాశం వైపు చూస్తారేమో. వారు చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం వారికి కనపడింది. ఆ నక్షత్రం బట్టి వారు ఎక్కడికి వచ్చారంట? యూదయ దేశ బెత్లెహేముకు ప్రయాణం చేసి యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చిన తర్వాత వారు తడబడి ఎక్కడికి వెళ్ళిపోయారంట? హేరోదున్న మరి రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. చూద్దాం అన్నమాట. యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఏమి చూచారంటండి? వీళ్ళ పని ఏంటి? ఆకాశంలో ఏమేమి జరుగుతుందో, నాసా అంతరిక్ష కదా, పరిశోధనశాల ఉంది. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇప్పుడు భూమి మీద ఏం జరుగుతున్నాయని చూడరు వాళ్ళు. భూమి మీద ఏం జరుగుతున్నాయి, ఎవరు ఎలా బతుకుతున్నారు, ఎవరు ఎలా ఇలా కాదు వాళ్ళ ఆలోచనలు. వాళ్ళు ఎప్పుడు కూడా అంతరిక్షంలోనే పరిశోధన. వారి పరిశోధన అంతా అంతరిక్షంలోనే. ఎప్పుడు అక్కడ అటువైపు వారి చూపు. మన చూపు ఎలా ఉంది? క్రైస్తవుడని చూపు ఎలా ఉంది? క్రిస్మస్ పేరట ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. తెలిసిన వారు జరుపుకుంటారు, తెలియని వారు జరుపుకుంటారు. అసలు క్రిస్మస్ అంటే ఏంటో కూడా తెలియదు. నీ చూపు ఎప్పుడు కూడా పైనే ఉండాలి. ఆయన ఉన్న లోకానికి నేను వెళ్ళాలి. ఆ ఆకాశాన్ని దాటి నేను వెళ్ళాలి. ఆకాశం అవతల లోకం దాటి వెళితే మరొక లోకం ఉంది, అదే పరలోకం. ఆ పరలోకానికి నేను వెళ్ళాలి. నీ గురి అటువైపు ఉందా? భూ సంబంధమైన వాటి వైపు నీ గురి ఉందా? ఈరోజు ప్రశ్నించుకోవాలి. వాళ్ళు ఏం చేశారంట? ఆయన నక్షత్రాన్ని చూడండి. ఆయన నక్షత్రంను చూసి ఇంకో పెద్ద టాపిక్. దీనికి మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఇంకోసారి చూసుకుందాం. నేను పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏమంట? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. మీరు ఎలా వచ్చారు? ఈరోజు మీరు ఎలా వచ్చారు? పూజింపవచ్చారా? కొత్త బట్టలు చూసుకోడానికి వచ్చారా? సంఘంలో హాజరు కావాలని వచ్చారా? లేదా ఈరోజు ఏం వాక్యం వినబడుతుంది, ప్రభు నాతో ఏం మాట్లాడుతారని వచ్చారా? పరీక్షించుకోవాలి. వాళ్ళు వచ్చారు తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ, కాలినడకనే. ఒంటెలు ఉన్నాయో గాడిదలు ఉన్నాయో మాకు తెలియదు, గుర్రాలు ఉన్నాయో మాకు తెలియదు. మొత్తానికి అయితే వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రయాణం చేసుకుంటూ వచ్చింది ఎందుకోసం అంట? ఆయనను పూజించడానికి ఆయన వచ్చారు. అయితే వచ్చినప్పుడు చూడండి వారు ఏమడుగుతారంట? ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. అయితే హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ సంతోషం ఉందాడా? బెత్లెహేంలో సంతోషం ఉందా? రాజుకు కలవరం మొదలయ్యింది. రాజుకు
కలవరం మొదలైంది. అదే ప్రాంతంలో శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఉన్నారు. వారికి కూడా కలవరం మొదలైంది. ఏంటి రాజా? ఎవరా రాజు? ఎలా ఉంటాడు ఆయన? ఏంటి ఆ ప్రభుత్వం? మేము కదా రాజులం, మాకు తెలియకుండా రహస్యంగా ఇంకొక రాజు పుట్టాడని హేరోదు మనస్సులో కలవరం ఉంది, కానీ సంతోషం లేదు. ప్రభువు పుట్టినప్పుడు అక్కడున్న యెరూషలేం ప్రాంతంలో ప్రజలందరికీ కూడా కలవరం మొదలైందంట. రాజుకు కలవరం మొదలైంది. ఎవరి జననాన్ని బట్టి? క్రీస్తు జననాన్ని బట్టి. మరి మనకేముంది? సంతోషం. మంచిదే, నేను సంతోషించొద్దని చెప్పడం లేదు, కానీ సంతోషించే ముందు ఒకసారి ఆలోచించండి. మనిషి ఆయుష్ పరిమితి కలది. ఏ క్షణాన మనం మరణిస్తామో తెలియదు. ఈ క్షణం చూడకుండా ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అది మీరు ఆలోచించాలని చెప్తున్నాను. పండగ పూట ఏంటండి అశుభం మాట్లాడుతారంటారేమో, మన వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ కదా. పండగ పూట అన్ని శుభాలే మాట్లాడాలి. తప్పులు చెప్పినా పర్వాలేదు, అబద్ధాలు చెప్పినా పర్వాలేదు, శుభమే కలుగును కానాలి. నీకు శుభం కలగాలంటే నీ ఆత్మను రక్షించుకో. నీకు ఆశీర్వాదం కావాలంటే నీ ఆత్మను రక్షించుకో. నీ ఆత్మ దేవుని మాటలకు అనుగుణంగా ఆయన వాక్యం చెప్పిన ప్రకారంగా ఉందా పరీక్షించుకో. అప్పుడే నీకు శుభం కలుగుతుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నంట, రాజుకు కలవరం మొదలైంది. యెరూషలేములో ఉన్న వారందరికీ కూడా కలవరం మొదలైంది. అక్కడ సంతోషం అయితే లేదు. ఏంటి అంటే నా సింహాసనం ఎక్కడ పోతుందో అని ఈయన అంటే ఎవరెవరి కలవరాల వారికి మొదలయ్యాయి. అయితే అప్పుడు ఏం జరిగిందో చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగినందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమున అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి రాజు నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానం రహస్యంగా పిలిచి, మీరు ఆ నక్షత్రం కనబడిన కదా కాలమును నాకు చెబితే నేను చెప్తాను. మా జ్ఞానులు ఉన్నారు కానీ వాళ్ళతో కాలం తెలుసుకున్నాడు. మీరు వెళ్ళండి, వెతకండి, ఒకవేళ మీకు కనపడితే ఎక్కడున్నా నాకు చెప్పండి అని వారితో ఎలా మాట్లాడంట, ప్రేమగా. మనసులో కలవరం ఉంది, పైనేమో ప్రేమపూర్వకమైన మాటలు. అయ్యో నేను కూడా ఆరాధిస్తానండి, నేను కూడా పూజిస్తాను, మీతో పాటు నేను వస్తాను, నేను రాజును కదా, నేను తగ్గించుకోవాలి. అయితే ఎక్కడున్నాడో మీరు పోయి చూసిరండి, నాకు చెప్పండి వర్తమానం. కానీ మనసులో ఉంది అది చెబితే నేను ఆయన చంపేయాలనుకున్నాడు కదా. ఆ వర్తమానం నాకు తెలియజేస్తే చాలు, నేను చంపేయాలనుకున్నాడు. అయితే జ్ఞానులు వెళ్ళిపోయారు, ఆయన ఉన్న స్థలాన్ని కనుగొన్నారు, ఆయనను పూజించారు. వాళ్ళు తిరిగి రాజు దగ్గరికి వెళ్ళకుండా నక్షత్రం ఏమంట వేరుగా వెళ్ళామని వారికి. చూడండి ఆ మాటకు మనం చూసుకుందాం. 9వ వచనం 8 చదువుకుందాం. మరి ఆ మాట బాగుంది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా మీరు విచారించండి. ఎక్కడ ఉన్నాడో, ఎవరింట్లో, ఎవరికి పుట్టాడో జాగ్రత్తగా విచారించండి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రాజు చెప్తున్నాండి. జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజిస్తాన్నాడా? పైకి పూజిస్తాను, మనసులో చంపేస్తాను. నా సింహాసనానికి ఎసరు పెట్టడానికి వచ్చాడా? ఆలోచనలు ఎలా ఉన్నాయి? రాజు ఆలోచనలు. నా సింహాసనానికి ఎసరు పెట్టేకి వచ్చాడు. నేను పరిపాలించే ప్రజల్ని ఆయన పరిపాలించడానికి వచ్చాడా? మనస్సులో ఒకటి, బయటికి ఒకటి మాట్లాడుతున్నట్ట. అందుకే బయటికి ఏమంటారంట, మీరు జాగ్రత్తగా మీ పరిశీలించి ఏం చేయాలంట నాకు చెప్పండి, నేను వచ్చి ఏం చేస్తాను, పూజించేస్తాను. నేను కూడా పూజించాలి, మీతో పాటు నేను కూడా సమానం అన్నట్టుగా మాట్లాడుతున్నాను. చూడండి, పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపిన. అయితే వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి ఎక్కడికి వెళ్ళారు? పశువుల పాకలోనికా? మన వాళ్ళు డెకరేషన్ చేస్తారు కదా ఎంత బాగా, పశువుల పాక వేస్తారు, చక్కగా గొర్రెల్ని, ఎడ్లని అన్నీ కట్టేస్తారు. ఇంట్లో ముందు క్రిస్మస్ రోజు చూడండి మీరు, ఇవే ఎక్కువ డెకరేషన్ చేసి దాంట్లో పెడతంట. అక్కడే జ్ఞానులు, అక్కడే గొల్లలు. జ్ఞానులు వచ్చేసరికి యేసు వయసు ఎంతో తెలుసా? 2 సంవత్సరాల లోపు ఉంది. కరెక్ట్ 2 అని లేదు కానీ 2 సంవత్సరాల లోపు. 1 సంవత్సరం ఉండొచ్చు, 1.5 సంవత్సరం ఉండొచ్చు. కరెక్ట్ అయితే ఇయర్ అయితే రాయలేదు. పుట్టినప్పుడు వచ్చింది మాత్రం గొల్లలే, జ్ఞానులు కాదు. పాటలు ఏం కడతారంటే అందులో ఏముందో ఎవరు కూడా పరిశీలించడం లేదు వాక్యాన్ని జాగ్రత్తగా. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అని వాక్యం సెలవిస్తున్నది. మార్కు 4:24 ఏం చెప్తుంట, మీరు ఏమి వినుచున్నారో వినడంలోనే మోసపోతారు అంతే.
వినడంలోనే మోసపోతారు. అందుకే చదవండి అనే వాక్యాన్ని పదే 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 మన సంఘంలోనే చెప్తాను. నేను ఎవరు చెప్పరు వాక్యం చదవండి, చదివితే మీరు సత్యం తెలుసుకుని మాకు అడ్డం వస్తారని చాలా సంఘాలు ఉంటారు. మేము అలా అనుకోం. మీరు చదవండి, తెలుసుకోండి, మీ ఆత్మలు మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అదే చెప్తున్నాడు. ఏమంట, ఇంటిలోకి వచ్చారు. అప్పుడు పశువుల పాకలో లేడాయన. అప్పటికే సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దగ్గర దగ్గర ఉంటున్నాయి ఆయనకు. అయితే వారు వచ్చినప్పుడు ఆయన ఎక్కడంట, ఇంటిలో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఈ తూర్పు దేశం జ్ఞానం కూడా ఎంతమందిని పెడతారండి మన స్కిట్లో? 3. బొమ్మలు కూడా 3. వీళ్ళే రాసింటారు 3 అని, ఆడున్నారు 3 అని, 3 అని వచ్చారా అని మనకేమంటే ఇది చూసి 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 మన మైండ్లో కూడా 3 అని ఫిక్స్ అయిపోయింటాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవే చూసింటాం, అవే వినింటాం. కాబట్టి 3. 4 వచ్చినా ఒప్పుకోం, 10 మందిని ఒప్పుకోం. జ్ఞానులే 3 ఉంటేనే ఒప్పుకుంటాం. ఎలా మైండ్ను డైవర్ట్ చేస్తుంది అపవాది, మీరు జాగ్రత్తగా గమనించాలి. ప్రతిదీ కూడా వాక్యంలో అలా ఉందా లేదా అని క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. ఆ కొందరు అనేది జ్ఞానులు, ఎంతమంది వచ్చారో తెలియదు. వస్తు వాళ్ళు ఏం చేశారు, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు ఎలా పోవాలి, ఒట్టి చేతితో పోకూడదు. మన వాళ్ళకి కూడా ఒక ఆ నానుడు ఉంది కదా, బంధువుల ఇళ్ళకి పోయినా స్నేహితుల ఇళ్ళకి పోయినా ఎలా పోవాలనుకుంటారు కదా, ఏదైనా సరే తీసుకొని పోవాలి అని అనుకుంటారు. లేకపోతే ఏమనుకుంటారు, మనం మాట్లాడి వచ్చిన తర్వాత మన వెనకాల ఊక్కుంటూ వచ్చాడు ఒట్టి మనిషి. ఏమి ఇంట్లో పిల్లలు ఉంటారు, కాసింత బిస్కెట్లు కాసిన్ని పూలు ఏమైనా తీసుకొని రావచ్చు కదా అనేస్తాం, అవునా? కానీ జ్ఞానులు కూడా ఎలా వచ్చారంట, ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు వాళ్ళ దేశంలో ఏది ప్రఖ్యాతిగాంచిందో, ఏది ప్రసిద్ధిగాంచిందో అది తీసుకొని వచ్చారు. మన ఇండియాలో ప్రసిద్ధిగాంచింది ఒకటి ఉంటాయి, అవునా? కొన్ని ఇంకో తెలంగాణలో ఒకటి, ఇంకోటి రకం రాష్ట్రంలో ఒకటి. అయితే వారు వచ్చి ఆయా ప్రాంతం నుండి కదా వారు వస్తున్నారు, తూర్పు దేశం నుండి. అయితే వస్తున్నప్పుడు వారి దేశంలో ఏది ప్రఖ్యాతిగాంచిందో, ఏది ప్రసిద్ధిగాంచిందో అవి తీసుకొని రావడానికి వారు ఇష్టపడ్డారండి. ఎవరి దగ్గరికి? ప్రభువు దగ్గరికి అండి. జనరల్ ఫస్ట్ వస్తే చూడండి, అధికారులందరూ ఏం చేస్తారు, చిన్న చిన్న అధికారులు వారి పైన గొప్పగా ఉన్న అధికారులకి బొకేస్ ఇస్తారు, ఫ్రూట్స్ ఇస్తారు. ఎందుకంటే గొప్ప వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు అలాగ మనము రాకూడదు. మరి సంఘానికి వచ్చినప్పుడు ఎలా వస్తారో కదా, ఖాళీ చేతులు. ఎందుకంటే నా స్థితి ప్రభువుకు తెలుసులే, నేను అంటూనే అనొద్దండి, అనుకోవద్దండి. నేను మీకు నేర్పిస్తున్నాను, మీకు తెలియదు అంతే. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో కనపడకూడదని బైబిలే రాసింది. ప్రభు ఎవరంటే లోకాలను కలగజేసినవాడు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి మీరు ఇంకా ఆలోచించండి. ఎంత ఇచ్చినా ఆయనకు తక్కువే. అందుకే విధవరాలు ఉన్నదంతా వేసింది. ఆ సత్యం ఆమెకు తెలిసింది అంతే. ఆ సత్యము ఆమెకు తెలిసింది. ఆమె దగ్గర అక్కడ ఉన్న సంఘంలో ఉన్న వారికి ఎవరికి సత్యం తెలియదు. ఉన్న దాంట్లో కొంత వేశారు. ఆమె ఏం చేసిందంట, ఇంత గొప్ప వ్యక్తికి నేను ఎంత ఇచ్చినా తక్కువే అనుకొని సర్వం ఆమె వేసేసిందట. ఉండేది 2 కాసులే, వెనక ముందు ఏమీ లేదు. ఎందుకు? ఆమెకు తెలుసు ఈయనకు ఇది ఎంతో కదా, ఎంత తక్కువ అంటే అసలు ఎన్నిక లేదు. ఇంతమంది తమకు కలిగిన దాంట్లో ఎక్కువ వేస్తున్నారు, నేను వేసింది అర్హత లేనిది కొంచెమే, అయినా నాతో ఉన్నది ఇదే కదా అనుకొని సర్వం వేసింది. అంటే ఆ గొప్ప వ్యక్తి యొక్క విలువ ఆమె తెలుసుకుందండి. ఆ గొప్ప వ్యక్తి యొక్క విలువ ఆమె తెలుసుకుంది. మరి ఆయన యొక్క విలువ మీకు తెలుసా? ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఆయన యొక్క విలువ మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారంట, మీ శరీరాలనే సజీవ యాగముగా ఆయనకు సమర్పించడానికి సిద్ధపడతారు. రోమ 12:2 ఇదే మాట ఉంది కదా, ఏముందంట, కాబట్టి మన దేహాలు ఎలా ఇవ్వాలంట, సజీవ యాగముగా ఆయనకు సమర్పించాలి. వాళ్ళందరూ వచ్చారు. తర్వాత ఏం జరిగిందో చూడండి, 16 వచనం, 15-16 చూసుకుందాం. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. అయితే ఆ జ్ఞానులు తన్ను అపహసించడని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని ఏం చేశాడంట, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి లెక్కలేసుకున్నాడు కదా. ఏ కాలంలో వారికి నక్షత్రం కనపడింది, ఆ కాలం మొదలుకొని ఈ వీళ్ళు వచ్చినప్పటికి ఎంత సమయం పట్టింది, బహుశా 1 సంవత్సరమా, 1.5 సంవత్సరమా, 2 సంవత్సరాల, ఎంత సమయం పట్టిందో తెలుసుకొని ఒక ఆజ్ఞను వెలువరిచాడంట. హేరోదు ఏం చేస్తున్నాడు చూడండి,
ఆ కాలం తెలుసుకొని కాలంను బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ కూడా వధించేశాడు. సందడా ఇది? సందడా? ఆర్తనాదాలు అక్కడ ఉన్నాయి. సందడి మన మధ్య ఉంది. ఆయన పుట్టినప్పుడు కదా సందడి ఉంది జనసంఖ్య రాయించుకోవడానికి. ఆయన పెరిగి 2 ఏళ్ళు 1 సంవత్సరం తర్వాత ఆర్తనాదాలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరినీ, అది మగ పిల్లలందరినీ కూడా చంపించేశాడు క్రూరుడు. ఎందుకు? వాళ్ళందరూ చూడు, మనకంటే ముందు వారే హతసాక్షులుగా మారిపోయారు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. అన్యం పుణ్యం ఎరగిన వారు అంటాం కదా మనము, పసికందులు అంటాం. పసికందులని ప్రేమ లేదు, కనికరం లేదు రాజుకు. నా సింహాసనానికి ఎక్కడ అడ్డు వస్తాడని కనికరం, జాలి, దయ లేకుండా 2 సంవత్సరాల పిల్లలందరినీ సంహరించంటే వారందరూ కూడా ఏమైపోయారంటే క్రీస్తు కోసము హతసాక్షులుగా మారిపోయారండి. వారికి తెలియకుండానే వారందరూ కూడా ఏమైపోయారంట క్రీస్తు కోసం హతసాక్షులుగా మారిపోయారు. క్రీస్తు పుట్టిందే మనందరి కోసం ప్రాణం పెట్టడానికి. ఆ సంగతి ఆయనకు బాగా తెలుసు. మనం పుట్టుకను చూసి సంతోషిస్తున్నాం, కానీ మరణంలో కదా ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయన మరణించకపోతే, ఆయన సమాధి చేయబడకపోతే, ఆయన లేపబడకపోతే మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. ఆయన మరణం ఆయనకు తెలుసు. అది ఏ విధంగా అనేది కూడా ఆయనకు తెలుసు. చిత్రహింసలు పెడతారని తెలుసు, 39 కొరడాలు కొడతారని తెలుసు, మోమను ఉమ్మివేస్తారని తెలుసు, ముండ్ల కిరీటం పెడతారని తెలుసు, పిడిగుద్దులు గుద్దుతారని కూడా తెలుసు. అన్నీ తెలిసినా నీ కోసం నా కోసం ఆ పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడంటే ఆయన త్యాగాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఏం చేసుకోవాలంట? ఆయన యొక్క త్యాగాన్ని. నీవు ఆయన కోసం ఏం చేసావు? ఒక మాట అన్న పడ్డావా? ఒక మాట అంటే నువ్వు పడతావా? ఆయన కోసం ఎవరైనా ఒక మాట నేను అన్నారనుకోండి, పడతామా? సంఘంలో ఎవరైనా వెంటనే పడం మనం కదా. సంఘంలో ఎవరైనా ఏమన్నా పడం. ఎవరైనా మనం చూసినా వినా వారు ఎందుకో నవ్వుకుంటారు, కానీ మనం చూసినా వినారని మనమే ఫీలింగ్. ఇంకెక్కడ మనం క్రైస్తవులని చెప్పండి. ఎంత బాధతో ఉంటుందో తెలుసా క్రిస్మస్ అంటే. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, దాన్ని గ్రహించిన వారికే క్రిస్మస్ యొక్క పరమార్థం తెలుస్తుంది. ప్రభువు నీ కోసం పుట్టాడు ప్రాణం పెట్టడానికి. నీవు ఆయన కోసం ఏం చేయాలంట? సమస్త మానవాళి కోసం నువ్వేం చేయాలి? ఆయన ప్రాణం పెట్టాడు, నువ్వేం చేయాలంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 1 యోహాను 3:16 అండి. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. ఆయన ప్రేమ ఎలా చూపించాడంట? పరలోకాన్ని విడిచి మన కోసం ఈ భూమి మీదకి రావడానికి అందులో ప్రేమ కనపడుతుంది. మనుష్యుని పోలికగా పుట్టడంలో ప్రేమ కనపడుతుంది. దాసుని స్వరూపం ధరించుకోవడంలో ప్రేమ కనపడుతుంది. రిక్తునిగా మారడంలో ప్రేమ కనపడుతుంది. వీటన్నిటికంటే ప్రాణం పెట్టడంలో ఆయన ప్రేమ కనపడుతుందండి. క్రీస్తు ప్రేమ ఎలా కనపడుతుందంట? ప్రాణం పెట్టడంలో ఆయన ప్రేమ కనపడుతున్నది. తండ్రి ప్రేమ కనపడుతున్నది. మరి మన ప్రేమ ఎలా ఉంది? ప్రభు విషయంలో మన ప్రేమ ఎలా ఉంది? ప్రభు సన్నిధిలోనే ఉంటాం, మందిరంలోనే ఉంటాం, అగౌరవంగా ఉంటున్నామేమో. ప్రార్థన అంటే భయం లేదు, పాటలంటే భయం లేదు, ఇక్కడే ముస్లిం ముచ్చట్లు, ఇక్కడే బూతులు, ఇక్కడే అన్నీ చేస్తున్నారేమో. ఆలోచన చేద్దాం. నీ కోసము నిన్ను ప్రేమించి సమస్తాన్ని వదులుకొని రిక్తునిగా ఆయన ఈ భూమి మీద జన్మించి ప్రాణమే పెట్టాడంట. ఇందులో ఏం కనపడుతుందంట? ప్రేమ కనపడుతుందండి. ఇలాంటి ప్రేమ నీ తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు ఎవరు చూపించరు. ఇలాంటి ప్రేమ ఎవరైనా చూపిస్తారా? ఇక్కడున్న తల్లులుగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీ బిడ్డలకు అంగవైకల్యం ఉంది అనుకుందాం, కాసేపు కాలో చెయ్యో కిడ్నీలో ఏమో, మీరు ఇవ్వగలరా? ఒక కిడ్నీ లేదనుకోండి, నా కిడ్నీ తీసి ఇస్తానంటారా ఎవరైనా? ఒక కన్ను లేదనుకోండి, ఇస్తారా? మళ్ళీ ఏమంటాం? నా కొడుకు అంటే, నా బిడ్డ అంటే పంచ ప్రాణాలు అంటాం. ఎన్ని ప్రాణాలు? అబద్ధం అది. పంచ గాయాలు ఆయన పొందాడు నీకోసం, నువ్వు కాదు. నువ్వు పంచప్రాణం అంటే అది అబద్ధం. నీకోసం పంచప్రాణాలు ఆయన కలిగి ఉన్నాడు కనుక పంచగాయాలైనా
పొందుకున్నాడు. ఈ సత్యం నువ్వు తెలుసుకో. నువ్వు నేను ప్రాణం పెట్టలేం. ఇక్కడున్న తండ్రులు కూడా మనం ఎవరు ప్రాణం పెట్టలేం. కానీ ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. తన పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకొని నీ కోసం పంచకాయాలు పొంది నిన్ను తనున్న లోకానికి తీసుకుపోవాలన్నాడే. ఎంత ప్రేమ అండి క్రీస్తు ప్రేమ. ఈరోజు ఆ ప్రేమను మీరు అర్థం చేసుకోండి. ఆయన కోసం ఏమి చేసినా తక్కువే. అవమానాలు భరించాలి, ఆయన కోసం శ్రమలు భరించాలి, నిందలు భరించాలి, కష్టాలు భరించాలి. సంతోషం లేదు క్రైస్తవునికి. సంతోషించే సమయమే కాదు ఇది. ఈ సమయము సంతోషించే సమయం కాదు. ఆయన రాకడ ఎలా ఉందంట, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తెలీదు. ఆయన రాకడకు సూచనలు అన్నీ కూడా జరుగుతున్నాయి మన కళ్ళెదుటే. సిద్ధపడితేనే నీకు పరలోకం. నిన్ను బట్టి ఆయన సంతోషించాలంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీవు బ్రతకాలి. అప్పుడే ఆయనకు నిజమైన సంతోషం. క్రిస్మస్ అనుకుని మనం ఏదో క్రిస్మస్ రోజు ఎప్పుడు రాకుండా క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తే చాలనుకుంటాం. అందుకే చాలా సంఘాల ముందర ఏం చేస్తారంటే సేమియాలు వేసేసింటారు పెద్దగా. ఎందుకంటే ఎప్పుడు రాని భక్తులందరూ ఈరోజే వచ్చేస్తారు. వారం వారం రారు భక్తులు. ఏ రోజు వస్తారంట, పండక్కే వస్తారు. ఎందుకంటే పండగ క్రైస్తవులు. చేస్తే పరలోకం పోరు, జాగ్రత్త. నా మాట కఠినంగా ఉన్నా పర్వాలేదు, దేవుడు ఇలాగే చెప్పమన్నాడు అంతే. పండగకు వచ్చేది కాదు, వారం వారం. క్రైస్తవునికి నిజమైన క్రిస్మస్ ఎప్పుడు తెలుసా? ప్రతి వారం క్రిస్మసే. ఏదో ఈరోజే క్రిస్మస్ కాదు, ప్రతి వారం క్రిస్మస్సే. నువ్వు ఆయనలో ఆనందిస్తే, ఆ సంతోషం అనుభవిస్తే నీవు క్రిస్మస్ని ఆచరించవు. ప్రతి వారం క్రిస్మస్ చేసుకుంటావు. కనుక జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఏమంటారు చూడండి, 15 చదువున, తన సహోదరిని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నామంట. చూడండి, మనము కూడా ఏం చేయాలంటమ్మా? మనము కూడా ఎవరి కోసం? మన సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. పెడుతున్నామా ప్రాణము? సహోదరులు ఎదుగుతుంటే ఓర్పు లేదు కదా. సహోదరులు కానీ సహోదరులు ఉంది కానీ ఎవరైనా ఎదుగుతున్నాను అనుకోండి, నాకంటే వెనకొచ్చింది ఆయన పాట పడుతుంది, నాకంటే ముందు వచ్చి ఈ పాట పడుతుంది, నాకంటే ఇట్లా ఈ ఓర్పులు అసూయలు ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. ప్రతి సంఘాలో ఈ కుళ్ళు ఉందండి. ఇక్కడే కాదు, ప్రతి సంఘాలో ఉంది. ఈవెన్ మేము ఎదుగుచ్చినప్పుడు కూడా మమ్మల్ని అనగట్టాలో ఎంతమంది ఉన్నారు, నవ్వుకున్నారు. అయినా పర్వాలేదు, వారు నవ్వారని ఆగిపోయింటే నేను కూడా ఆడో మీలాగా విశ్వాసం ఏదో మూలకు కూర్చునేదాన్ని. నవ్వి నేను పట్టించుకోలేదు, మాటలన్నా పట్టించుకోలేదు. ప్రభు కోసం వచ్చాం. ఈమెకేం పని లేదు, బ్యాగ్ తగిలించుకుని పోతారు అనేవాళ్ళు ఎంతోమంది. మొగుడు వదిలేసాడు కొంతమంది, అంటే తిరగడానికి. ఇన్ని రకాలుగా మాటలు పడాలి. ఇవన్నీ హేళనకు పూరితమైన మాటలు, నిందలు, అవమానాలు. ఎవరి కోసం? క్రీస్తు కోసం. క్రీస్తు ఏం చెప్పాడు? నేను మీ అందరి కోసం ప్రాణం పెట్టాను. మీరేం చేయాలో తెలుసా? మీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులై ఉన్నారు. మీ సహోదరుని ఎదురు నశించిపోతున్నాడు. మీ సహోదరుడు నశించిపోతు. నువ్వు రక్షణ పొందుకుని మౌనంగా ఉంటే నీకు పరలోకం రాదు. నువ్వు రక్షణ పొందుకున్నావు. ఏ స్థితిలో నువ్వు రక్షణ పొందుకున్నావు నీ సహోదరికి నీవు తెలియచేయాలి. ఆ సహోదరుడు కూడా ఆ పాపాన్ని విడిచి ప్రభువుని అంగీకరిస్తే ఆ రోజే నీకు నిజమైన క్రిస్మస్. ఈ పరమార్థం మర్చిపోకూడదు, సత్యాన్ని ప్రకటించాలి. అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం చూడండి. ఇక్కడ పిలాతు రాజు ఒక మాట అడుగుతున్నాడు యేసు ప్రభు వారిని. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. 37, 38. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయన అడిగిన. అక్కడేమో హేరోదు ఏమనుకున్నాడు? నేను కదా రాజుని అనుకున్నాడు. నాకు ప్రతిగా ఇంకొక రాజు వస్తాడా అనుకొని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ ఆయన చంపించేశాడు. ఇక్కడేమో పిలాతు ఎదురుగా నేనేం చెప్తాడు ధైర్యంగా? నేనే రాజును. ఎవరైనా యేసు ప్రభు వారు నీవన్నట్టు నేనే, నీవు రాజువా అని అడిగాడు పిలాతు. ఏమయ్యా వీళ్ళందరూ అంటున్నాడు యూదుల రాజుగా వచ్చాడు అంటున్నాడు. నిజంగా యూదుల రాజువా? అయితే నీ సింహాసనం ఎక్కడ, నీ రాజ్యం ఎక్కడ, నీ పరిపాలన విధానం ఎక్కడంటే ఆయన ఒకటే మాట చెప్తున్నాడు. కంటికి కనపడినట్టుగా నాకు సింహాసనం లేదు, కంటికి కనపడినట్టుగా నాకు రాజ్యం లేదు కదా. కంటికి కనపడే విధంగా నేను పరిపాలన చెయ్యను. అయితే మీ అందరి హృదయాలే ఆయన సింహాసనము. ఆయన సింహాసనం ఎక్కడుందంట? మీ అందరి హృదయాలే ఆయన సింహాసనం. మిమ్మల్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన రాజ్యం కంటికి కనపడదు. అదే చెప్తున్నాడు అక్కడ. నువ్వు రాజు అంటే ఎస్ నేను రాజునే అంటున్నాడు యేసు ప్రభు వారు. నేను రాజునే అంటే ఏమంటాడు చూడండి. ఎందుకు వచ్చావయ్యా రాజు అంటే,
ఆయన చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడు యేసుప్రభు వారు? పండగ చేసుకోవడానికి కాదు. యేసుప్రభు వారు ఎందుకు పుట్టారు? పండగ చేసుకోవడానికి కాదమ్మా, సత్యమును స్థాపించుటకు ఆయన వచ్చాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. సత్యమనగా యోహాను సువార్త 17:17 ఇక్కడే ఉంటుంది చూడండి, పక్కనే. సత్యమనగా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం. నేను స్టార్టింగ్ నుంచి చెప్పింది కూడా వాక్యమే. ఆ వాక్యం సత్యం. సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. అందుకే అంటాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. నేను వచ్చింది దేనికి తెలుసా? నేను పుట్టింది దేనికో తెలుసా? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. అయితే ఆ సాక్ష్యం ఎవరంతా అంగీకరిస్తారంట? ఇందు నిమిత్తమే ఈ లోకమునికి నేను వచ్చి తిని. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుండి. ఆల్రెడీ పరలోకం జన్మించాడు, ఇక్కడ కాదు. అక్కడి నుంచి ఇక్కడ పంపబడ్డాడు, అంతే. ఉన్నవాడే ఆయన. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నవాడు. అక్కడి నుంచి భూమి మీదకి పంపించాడు. మరి ఆయన వచ్చిన రోజున మనం క్రిస్మస్ అనుకుంటున్నాం. ఇక్కడ పుట్టలేదు, ఆల్రెడీ ఆయన పుట్టినాడు ఎక్కడ? పరలోకంలోనే. ఇక్కడ పంపబడ్డాడు. ఈ భూమి మీదకి వచ్చిన రోజు మనం ఏం చేస్తున్నామంట? పుట్టాడు అనుకొని క్రిస్మస్ చేసేస్తున్నాం. అక్కడ ఏమంటాడు చూడండి, ఇంకా సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నా మాట వినును. ఎలా వింటారంట దేవుని మాటలు? ఎవరు వింటారంట? ఇక్కడ కూర్చుని మీ అందరూ విన్నారనుకుంటున్నా నేను. సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును అంటాడు. 2 విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవుని మాట ఏంటంట? ఇష్టపడే ఆయన మాటలు వినివారు ఎవరంట? సత్య సంబంధులు. కష్టంతో వినివారు, ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసి, ఏదో వచ్చాం కదా వినాలి కదా అనుకునే వాళ్ళు కష్ట సంబంధులు కదా. కష్టపడి వింటున్నారు, టైం వైపు చూస్తున్నారేమో. కానీ వాక్యాన్ని ఎలా వినాలి? ఇష్టపడి ఆయన మాటలు వినివారే సత్య సంబంధులు. ఎవరు సత్య సంబంధులు? ఇష్టపడి విన్నప్పుడు ఏం చేస్తావు? కష్టమైన ప్రభు కోసం జీవిస్తావు. ఇది అర్థం. ఇష్టపడి ఆయన మాటలు వింటే నువ్వేం చేస్తావు అంట? కష్టమైన ఆయన కోసం నువ్వు జీవిస్తావు. ఇష్టం లేకుండా విన్నావు అనుకో, అంత కష్టమా, ఏదో వెళ్దాం వద్దాంలే అనుకుంటాం. ఆయన చెప్తున్నాడు, సత్యంను గురించి సాక్ష్యం ఇచ్చడానికి నేను పుట్టాను. అయితే ఎవరు అంటే సత్యం గురించి నచ్చేవాడంటే నా మాట అంటాడు చూడు. ఇందు నిమిత్తం ఈ లోకం నేను వచ్చి తిని, సత్య సంబంధి అయిన వాడు. ఈరోజు సత్య సంబంధివా అసత్య సంబంధివా? కష్టంతో వాక్యం వింటే అసత్య సంబంధివి, ఇష్టంతో వాక్యం విని ప్రభు కోసం జీవిస్తే నీవు సత్య సంబంధివని వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా నా మాట వినేను. ఆయన మాట ఏంటంట? వాక్యం. ఆ వాక్యం ఎలా ప్రకటించంట? 2 తిమోతిలకు రాసిన పత్రిక. సత్య సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు? ఆయన మాటలను వినడమే కాదండి. చూడండి, 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యమును ప్రకటించు. వాక్యం అనగా సత్యం. ఎలా ప్రకటించాలి వాక్యము? ప్రకటిస్తూనే ఉండాలి వాక్యం. ఎలా ప్రకటించాలంట? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును కూడా ప్రయాసపడము. వాక్యం కోసం ఎలా ప్రయాసపడాలంట? సమయమందును అసమయమందును కూడా వాక్యం కోసం ప్రయాసపడాలి. వాక్యం వినడానికి. వాక్యం అనగా దేవుని మాట, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట, అది వాక్యం. అయితే ఒక స్త్రీ ఉందంటండి, సొలొమోను మాటలు వినడానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని శోధించడానికి ఎక్కడ వచ్చిందామె? భూ దిగంతముల నుండి వచ్చిందంట. ఒక రాణి ఎక్కడి నుంచి వచ్చిందంట? భూ దిగంతముల నుండి సొలొమోను యొక్క జ్ఞానమును శోధించుటకు, ఆయన మాటలు విన్నది అక్కడ కొంచెం వినిందేమో. ఎవరో పలానా దేశంలో పలానా సొలొమోను గారంట చక్కగా మాట్లాడతారమ్మా, ఎంత చక్కగా, నీకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయంట కదా, ఆ ప్రశ్నలంటే ఆయన సమాధానం చెప్పగలంటే అక్కడ కొంచెం వినిందంట. ఇక్కడికి వచ్చినాక చెప్తుంది ఆమె, అక్కడ కొంచెమే విన్నాను, ఇక్కడైతే నేనంతా చూశాను. నా ప్రతి ప్రశ్నకు నువ్వేం చేస్తున్నావు? సమాధానం చెప్పావు. అందుకే ఆమె ఏం చేస్తుంట? యుగాంతమంది మన మీద నేరస్థాపన చేస్తుందంటండి. మనకేం వినబడుతుంది ఇక్కడ? సత్యం వినబడుతుంది.
సత్యం విన్నప్పుడు ఏం చేయాలి? సత్య సంబంధులుగా మారాలి. కష్టమైన దేవుని కోసం బ్రతకడం మనము నేర్చుకో. అందుకే ఇక్కడ ఏమంట, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించు బుద్ధి చెప్పుము. ఎందుకంటే జనులు ఎలా తయారయ్యారంట? ఎందుకనగా జనులు హితబోధను 6లో ఏముంది కింద? ఆరోగ్యకరమైన బోధ. ఈ బోధను సహించలేరు. ఇది కష్టం. హితబోధను సహించాలంటే ఎలా ఉంటుంది? వారికి కష్టంగా ఉంటుంది. కనుక జనులు ఎలా ఉన్నారు కాబట్టి నువ్వేం చేయాలి? ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. జనులు ఎలా తయారంటే దురద చెవులు గల వారిగా తయారైపోయారు. అందుకే అక్కడ చెప్తున్నా చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని ఏం చేస్తారంట? సత్యమునకు చెవినియ్యక. దేనికి చెవినిస్తున్నారు? కల్పనా కథలు చెప్తారు చాలామంది. అవి నిజమన్నట్టుగా మీ ఎదుట చూపిస్తారు. ఆ మాటలు నిజమేమో, నిజంగా ఆయన చూస్తాడేమో, నిజంగా ఇది జరిగిందేమో అన్నట్టుగా వారు కథలు చెప్తారంటండి. అలాంటి బోధలకు మనుషులు పరిగెడుతున్నారు అంటున్నాడు ఇక్కడ. సత్యానికి ఎవరు కూడా చెవినివ్వడం లేదు. సత్య సంబంధులు మాత్రమే సత్యానికి చెవినిస్తారు. ఇష్టంగా ఆయన మాటలు వింటారు. కష్టమైన ప్రభు కోసము జీవిస్తారు. అప్పుడే నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషాన్ని ఈరోజు నువ్వు జరుపుకుంటున్నావు. నీ సంతోషాన్ని ఆయన చూడాలా వద్దా? ఆయన పుట్టాడని సంతోషంతో క్రిస్మస్ జరుపుకుంటున్నావు. నీవు కూడా పుట్టి ఆయన కోసం జీవిస్తే ఆయనకెంత సంతోషం ఈరోజు ఆలోచన చేయాలి. చేస్తున్నాం. ఒకరోజు పరీక్షించుకుందాం. ఈరోజు ఆయన ఏమంటున్నాడంట, సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను, సత్య సంబంధులే నా మాటలు వినగలరు. సత్యం అనగా ఏంటంట? నీ వాక్యమే సత్యం. సత్యానికి మనం చెవినివ్వాలి. కల్పనా కథలకు మనము చెవినివ్వకూడదు. ప్రజల మనస్తత్వం ఏంటంటే అబద్ధాన్ని వినడానికే ఎక్కువ ఇష్టపడతారు. ప్రజల యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే అబద్ధాన్ని వినడానికే ఎక్కువ ఇష్టపడతారు. సత్యాన్ని వినలేరు, జీర్ణించుకోలేరు, సత్యం దగ్గర నిలవలేరు. నిలిచినవాడు ధన్యుడు, వానిదే పరలోకం. వాణ్ణి బట్టే క్రీస్తు కూడా సంతోషిస్తాడు. కనుక నిజమైన క్రిస్మస్ అంటే ఏంటండి? ఆ రోజు సందడి లేదు. ఆ రోజు ఏముందంట? కలవరం ఉంది. ఆ రోజు ఏముంది? ఏడుపు ఉంది, నిట్టూర్పులు ఉన్నాయి. ఆ రోజు అవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు దేనికోసం పుట్టాడంట? సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి, మనలందరినీ సత్యంలో ప్రతిష్ఠించడానికి, మనం సత్య సంబంధులుగా బ్రతకడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సత్యమును ప్రకటించాలి. ఎలా ప్రకటించాలంట? సమయమందును అసమయమందును ప్రకటించాలి. సత్యం కొరకు చివరి దాకా నిలబడితే నీకే పరలోకం. నిన్ను బట్టి ప్రభు కూడా ఆనందించగలడు. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక.